తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు వస్తున్నాయి. శ్రీవాణి ట్రస్టుకు అత్యధిక విరాళాలందగా అన్నప్రసాద ట్రస్టుకు కూడా భారీగా నిధులు సమకూరాయి. ఇంతకీ ఏ ట్రస్టుకు ఎంత విరాళం వచ్చింది? లెట్స్ వాచ్. తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న 9 ట్రస్టులకు భారీగా విరాళాలు వస్తున్నాయి. గత 10 రోజుల వ్యవధిలో స్వామివారి ట్రస్టులకు 30 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు వచ్చాయి. ఇందులో శ్రీవాణి ట్రస్టుకు 15 కోట్ల రూపాయలు, అన్నప్రసాదం ట్రస్టుకు 9 కోట్లు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు 5 కోట్ల రూపాయలు విరాళాలు అందాయి. విద్యాదానం ట్రస్టుకు 2 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారు భక్తులు. 40 ఏళ్ల క్రితం స్వామివారి నిత్యాన్నదాన పథకం కోసం అన్నప్రసాదం ట్రస్టును ప్రారంభించారు. దీనికి భక్తులు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తున్నారు. ఈ ట్రస్టుకు ఇంతవరకు 2200 కోట్ల రూపాయలు అందాయి. ఇక 4 సంవత్సరాల క్రితం ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటి వరకు 1500 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. శ్రీవాణి ట్రస్టుకు 10,000 రూపాయలు విరాళంగా ఇస్తే స్వామివారి వీఐపీ ప్రోటోకాల్ దర్శన భాగ్యం కల్పిస్తుంది టీటీడీ. ఇలా రోజు 1500 మందికి దర్శనాలు లభిస్తున్నాయి. ఈ ట్రస్ట్ ద్వారా టీటీడీకి నెలకు 40 నుంచి 45 కోట్ల రూపాయల విరాళాలు అందుతున్నాయి. బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని, విద్యాదానం, వేద పరిరక్షణ ట్రస్టులకు కూడా భక్తుల నుంచి భారీగా విరాళాలు వస్తున్నాయి. ఈ ట్రస్టులకు 1,00,000 రూపాయలు విరాళంగా ఇస్తే ఏడాదికి ఒక్కసారి 5గురికి 300 రూపాయల దర్శనం కల్పిస్తారు. 10 లక్షల నుంచి 99 లక్షల రూపాయల వరకు విరాళంగా ఇస్తే ఏడాదికి 3 సార్లు 5గురికి వీఐపీ బ్రేక్ దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ. ఇక 1 కోటి రూపాయలకు పైగా విరాళం ఇచ్చిన భక్తులకు ఏడాదికి ఒక్కసారి 5 మందిని సుప్రభాతం సేవకు, మరో 2 సార్లు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ. తిరుమల శ్రీవారికి హుండీ కానుకల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోంది. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ కార్యక్రమాల కోసం భక్తుల సహకారం అందుతోంది. దీంతో ఆయా ట్రస్టులకు విరాళాల రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది.